సీఏ తుపాకీ గురిపెట్టారట. నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారట. ఎర్ర చొక్కా వేసుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, పోలీసుల రాజ్యమా? కూనంనేని సాంబశివరావు అంటున్నారు. కొత్తగూడెం నగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరించుకోవాలని తమ పార్టీ అభ్యర్థిని ఓ సీఐ బెదిరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. తమ అభ్యర్థికి సీఐ తుపాకీ చూపి మరీ బెదిరించారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. మగ్ధుమ్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థిని ఒక సిఐ తుపాకీతో బెదిరించడం గమనార్హమన్నారు. ఎర్ర చొక్కా వేసుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇదేమన్నా పోలీసుల రాజ్యమా అని నిలదీశారు. కొత్తగూడెంలో పోలీసులు అరాచకంగా వ్యవహరించారన్నారు. ఎర్ర చొక్కా వేసుకుంటే విప్పించారని, కేతనపల్లిలో ఎర్ర చొక్కా వేసుకున్న ఓటర్ను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నా ఎన్నికలు వస్తే పొత్తులు కుదరడం లేదని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలనైనా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని కాంగ్రెస్కు సూచించారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్కు తొలి మేయర్గా సిపిఐ కార్పొరేటర్ ఎన్నిక అవ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువకుడు ఆటో డ్రైవర్ అయిన గణేష్ను మేయర్ చేశామని కూనంనేని చెప్పారు. గతంలో సిపిఐ 20 స్థానాలు ఉంటే ఈ ఎన్నికలో 41 సీట్లు గెలుచుకున్నామని కూనంనేని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో గతంలో 75 స్థానాలు ఉంటే మొన్నటి ఎన్నికల్లో 101 స్థానాలు గెలిచామని వివరించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని తెలిపారు. సిపిఐకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి ఉన్నందున ఆ పార్టీ మద్దతు తీసుకోలేకపోయామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ తమకు బలం ఉన్న చోట్ల సీట్లు అడుగుతున్నామని, ఇవ్వకుంటే ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ ఒంటరిగానే పోటీ చేసిందని గుర్తు చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, అందుకు విమర్శించారని, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే పద్ధతి వెళ్లకుండా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగాలని సూచించారట. పాపం వీళ్ళిద్దరికి పొత్తు సరిగ్గా కుదిరే పరిస్థితి లేదు. కాంగ్రెస్కి సిపిఐకి కానీ పాపం వీళ్ళకి పొత్తు సరిగ్గా కుదిరే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక పక్క పొత్తు అని చెప్తా ఉన్నారు, ఒక పక్క వీళ్ళకి వ్యతిరేకంగానే అధికార పార్టీ బిహేవ్ చేస్తుంది తప్పితే ఇప్పుడు వీళ్ళ పొత్తులో ఉన్నామనే కనీసం ఆ ఆలోచన కూడా మిస్ అవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు చాలా సాఫ్ట్గా హెచ్చరిస్తూ ఉన్నారు, ఒకవేళ కనుక మేము అడిగిన చోట్ల సీట్లు ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్గా అయినా నిలబడతామనే కాడికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లైఫ్ సైన్సెస్లో 2030 నాటికి 5 లక్షల మందికి ఉద్యోగాలట. 2030 నాటికి ఇది భవిష్యత్తు ల్యాబొరేటరీగా హైదరాబాద్ అట. శ్రీధర్ బాబు 7 రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్ ఆవిష్కరణట. డేటా సెంటర్లకు ఏ రాయితీలు ఇస్తున్నారు? పక్క రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి. ఉదారంగా భూపరిహారం ఇవ్వండి. కంపెనీల కోసం వేగంగా భూసేకరణట. మౌలిక సదుపాయాలు కల్పించడం ముఖ్యమట. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. ఆవిష్కరణల కేంద్రం అట. జీవ విజ్ఞానం, ఔషధాలు, వైద్యంలో ప్రపంచ అగ్రగామిగా తెలంగాణ అట. ప్రజారోగ్యానికి ఉపయోగపడేలా ఆవిష్కరణలట. బయో ఆసియా 2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అట. ప్రొఫెసర్ బ్రూస్కు జినోవ్ వ్యాలీ అవార్డు ప్రదానమట. హైదరాబాద్లో ఓపెలా హెల్త్ కేర్ జీసీసీ ఏర్పాటుకు నిర్ణయం అట. ట్రైడెన్స్ హైదరాబాద్ డీసీసీ విస్తరణకు అంగీకారం అట. జినోమ్ వ్యాలీలో
వాక్సిడో పశువుల వ్యాక్సిన్లు తయారట 12 ఎకరాల్లో అరెక్సా ప్రొపెలెంట్ ల్యాబ్ ఏర్పాటంట. ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందాలట. ఇప్పటిదాకా ఔషధాలు వ్యాక్సిన్లు తయారీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఒక కొత్త ఔషధాల వినూత్న ఆవిష్కరణ కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు, ఔషధ పరిశోధనలకు ఆధారిత వైద్య సేవలకు హైదరాబాద్ చిరునామాగా మారబోతుందన్నారు. హైదరాబాద్ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా తీర్చిదిద్దామని ప్రకటించారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగంలో తెలంగాణ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందన్నారు. అంతర్జాతీయ భాగస్వాములు అలాగే విదేశీ పెట్టుబడులు సంయుక్త ఆవిష్కరణలతో దూసుకుపోతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఆసియా 2026 సదస్సును మంగళవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. హైదరాబాద్లోని 3 కార్పొరేషన్లో ప్రత్యక్ష పరిశీలనకు వస్తా. కమిషనర్లు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలట. సమీక్షలో రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనపై సమీక్షట. సీఎం, మంత్రులు, టీపీసీసీ చీఫ్కు కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం. రేపు ఢిల్లీలో భేటీ అట. ఇక పరిషత్ పోరట. 10వ తరగతి పరీక్షల ముందా తర్వాత తర్జన భర్జనలో సర్కార్. 21 క్యాబినెట్లో రానున్న స్పష్టత. ఈ 5 లక్షల ఉద్యోగాలు, 7 రకాల క్యాన్సర్ను గుర్తించే కిట్ ఆవిష్కరణ, ఇవన్నీ కూడా ఎవరికి? అసలు 5 లక్షల ఉద్యోగాలు అనేది ఎప్పటికైతే 2030 నాటికి 5 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అప్పుడు ఎవడు రాజు ఎవడు మంత్రి అనేది తెలియాల్సి ఉంది. సో అప్పుడు ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, లేదా కొత్త ప్రభుత్వం వస్తుందా? కొత్త ప్రభుత్వం వస్తే మరి వీటిని మళ్ళీ వాళ్ళ తుంగలో దొక్కే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దీన్ని వెనక్కి నెట్టే పరిస్థితే ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి స్టార్ట్ చేసింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి మళ్ళీ ముందుకు నెట్టే ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ స్టార్ట్ చేసిన చాలా అంశాలను బ్యాక్ చేసిన పరిస్థితి, వాటిని కనిపించకుండా చేసింది. సో 7 రకాల క్యాన్సర్లు గుర్తించే కిట్ అట. ఎవరికి? పేదవాళ్ళకా లేకపోతే ధనవంతులకి ఉపయోగపడేటట్టు ఉంటుంది అది. ఇప్పుడు 7 రకాల క్యాన్సర్లు గుర్తించే కిట్ని ఆవిష్కరించడం ఓకే, మరి ఇది పేదవాడికి అందుబాటులో ఉంటుందా, లేదా అదే పైసలు ఉన్నవాడికి కొనుక్కునే విధంగా దీన్ని తయారు చేస్తారా? ఇది కదా ముఖ్యం. ఇప్పుడు పేదవాడికి అందుబాటులో ఉండే వైద్యం ఏముంది ఈరోజు? అసలు వైద్యం ఎక్కడ పేదవాడికి అందుతుంది? ఒక బలమైన ఇప్పుడు ఏదైనా బలమైన హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదైనా బలమైన ట్రీట్మెంట్ ఎక్కడైనా కనపడతా ఉందా? ఇప్పుడు పేదవాడు ఒక క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు కనీసం వారికి వసతులు కూడా, సరైన మెడిసిన్ కూడా అందలేని పరిస్థితి ఉంది గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్కే పోవాలి కంపల్సరీ. కీమో కానీ ఇట్లాంటివి ఏది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పరిస్థితి లేదు ఈరోజు. మరి ఈ కిట్లు కూడా ఇప్పుడు 7 రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్టు ఎవరికి అందుబాటులో ఉంటుంది? ఇక పైసలు ఉన్నవాడికి అందుబాటులో ఉండే పరిస్థితి. ఇప్పుడు అవయవాల డొనేషన్ అనేది చాలా బాగా చెప్తాం. అవయవాల డొనేషన్ చేయాలని అదొక పుణ్యకార్యంగా మనం భావిస్తాం. కానీ పేదవాడికి ఎక్కడా కూడా అవయవాలు దొరికే పరిస్థితి లేదు ఈరోజు. కిడ్నీలు కానీ, లివర్లు కానీ పేదవాడికి దొరికే పరిస్థితి లేదు. అవయవాల డొనేషన్ అనేది చాలా పుణ్యకార్యంగా మనం భావిస్తాం. దాన్ని కూడా దందా చేసిరు. ఇప్పుడు ఈ అవయవాల డొనేషన్ ఎవరికి దొరుకుతా ఉంది? అవయవాలు ఎవరికి కావాలంటే వాడు పైసలు ఉంటే నెలలో పార్ట్ రెడీ. అదే లివరా, కిడ్నీయా, హార్టా, ఏదైనా కానీ పైసలు ఉన్నాయని దగ్గర రెడీ. ఇక పైసలు లేకపోతే వాడు అట్లా అదే గవర్నమెంట్ హాస్పిటల్లో సచ్చిడే. ఎవడు పట్టించుకునే పరిస్థితి, డోనర్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మరి వీటిని కదా మనం అసలు ఏం జరుగుతుందని రెక్టిఫై చేయాల్సింది గవర్నమెంట్స్. పేదవాడికి వైద్యం దూరం అవుతా ఉంది కంప్లీట్గా. పేదవాడికి ఏదన్నా ఒక జబ్బు వచ్చిందంటే ఆ జబ్బుని వాడు ఇక మందులు దొరక్క ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పైసలు లేక, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ లేక వాడు అట్లా ఆ జబ్బుతో కుంగి జావాల్సిందే తప్పితే కనీసం ట్రీట్మెంట్ అనేది కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు లేదు నిమ్స్
కిమ్స్ లాంటి చోట్లకి వెళ్ళాలంటే వాడు హై లెవెల్ రికమెండేషన్ ఉంటే కానీ అక్కడ బెడ్ దొరకదు. ఇప్పుడు నిమ్స్లో బెడ్స్ ఉండవు, హై లెవెల్ రికమెండేషన్ కావాలి. ఈ పేదవాడికి హై లెవెల్ రికమెండేషన్ ఎవడు చేస్తాడు? స్ట్రెచ్చర్ల మీద ట్రీట్మెంట్లు చేసిన దాఖలాలు ఉన్నాయి నిమ్స్లో. మరి వీటన్నిటిని మనం మెరుగుపరచాలి కదా. కొత్త డేటా సెంటర్లు తెచ్చామని చక్కలు గుర్తుకున్నాడు కాదు. ఈ డేటా సెంటర్ల వల్ల పేదలకు ఎంతమందికి ట్రీట్మెంట్ అందించగలుగుతున్నాం, మనం పేదలకు ఎంతమందికి వైద్యం అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాం, మెరుగైన వైద్యం చేయగలుగుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూర్ కాని డిసీజెస్ ఏవైతే ఉన్నాయో చనిపోతూ ఉన్నారు పాపం. సరైన వైద్యం దొరక్క, ఖర్చు పెట్టుకోలేక, పైసలు లేని పరిస్థితుల్లో ఎక్కడైతే మెరుగైన వైద్యం దొరక్క చనిపోతూ ఉన్నారో అట్లాంటి పేదవాళ్ళకి ఏమైనా మనం మేలు చేసే పరిస్థితి ఉంటుందా? వాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే తల దాకట్టైనా పెట్టైనా కానీ వాడు పైసలు ఇవ్వాల్సిందే. వాడు ఎన్ని లక్షలంటే అన్ని లక్షలు ఇవ్వాల్సిందే ప్రైవేట్ హాస్పిటల్. మరి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత ఘనం? మీరు ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, హెల్త్కి ఒక డెస్క్ ఉంది, ఆరోగ్యశ్రీ అని రకరకాల పథకాలు ఉన్నాయి. మరి ఎందుకు సరైన మెరుగైన వైద్యం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం? మరి ఇవి కదా ఫస్ట్ మనం ఈ ఆవిష్కరణల కంటే ముందు మనం చేయాల్సింది ఏంది? అసలు ఇవి ఎంతవరకు పేదవాడికి ఉపయోగపడతాయి? ఈ ఆవిష్కరణలు ఎంతవరకు పేదవాడికి ఉపయోగపడతాయి? ఇప్పుడు మన ధనికులకి ఉపయోగపడితే, ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి అంటే మీలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయని దీన్ని క్రియేట్ చేయడం కాదు కదా. అసలు నిజమైన పేదవాడికి ఉపయోగపడతాయా లేవా అనేది క్లియర్గా మీరు చెప్పాలి, మెన్షన్ చేయండి. లేదా వచ్చిన వాళ్ళతో మీరు డీల్ కుదిరించుకోండి. ప్రతి నెల ఇదిగో ఇంత % పేదరికం ఉంది మా తెలంగాణలో, ఇంతమందికి మీరు వైద్యం ఫ్రీగా అందించగలగాలి, లేదా ఇంతమందికి మీరు మెడిసిన్స్ ఫ్రీగా సప్లై చేయాలి, ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి తెలంగాణలో, ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి మీరు ఫ్రీగా మెడిసిన్ సప్లై చేయండి అనే రూల్ పెట్టండి. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్. అక్కడ రూల్ చేయాల్సింది మీరు, రూల్స్ పెట్టాల్సింది మీరు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన గతి మనకు లేదు. ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు ఆల్రెడీ యువతకి అది ఏం చేయాలో తెలియని పరిస్థితికి తీసుకెళ్ళిపోయాం ఆల్రెడీ. ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు 2030 నాటికి వస్తాయి కాబట్టి అప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఎగ్జామ్లు రాస్తూ కూర్చోరు కదా, ఏదో ఉద్యోగం చేసుకోవాల్సిందే. ఇప్పుడు హైలైట్ చేసేది కూడా ఏంది? ఉద్యోగాలను హైలైట్ చేస్తామని 5 లక్షల మందికి ఉద్యోగాలు. అసలు మీరు స్టార్ట్ చేస్తున్న డేటా సెంటర్లు కావచ్చు, లేదా ఫార్మా కంపెనీస్కి సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, మీరు భూసేకరణ చేస్తూ ఉన్నారు, ప్రజల భూమి సేకరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎక్కడ చూపిస్తూ ఉన్నారు మీరు? అసలు ఆల్టర్నేటివ్ ఎక్కడ చూపించాలనుకుంటున్నారు? ఆ స్థలాలు ఏంటి, వాటి వివరాలు ఏంటి? అసలు అవి కదా మీరు అనౌన్స్ చేయాల్సింది. ఇప్పుడు స్థలాలు తీసేసుకుని రేపు వాళ్ళని పొమ్మంటే ఎట్లా? వాళ్ళకి ఇవ్వాల్సిన ఫలాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు మళ్ళీ ఇదే గవర్నమెంట్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని. ఇట్లా మా దగ్గర స్థలం తీసుకున్నారు, మాకేమీ ఆల్టర్నేటివ్ కేటాయించలేదు,